వంట దగ్గర వంట ఎంతమంది వండుతున్నారు అంతమందికి? వాళ్ళ సిస్టర్ జాహ్నవి ఇద్దరు ఉన్నారు కదా. కానీ ఈజీ అయితే కాదు డెఫినెట్లీ. 10 మంది ఉండేటప్పటికే చచ్చిపోతాం. అంటే 20 మందికి మాకు అలవాటు అయిపోయింది జనరల్. ఇదివరకు ఉంటాయి మా దగ్గర ఉంటాయి. 20 పీపుల్కి సరిపోయేట్టు మా ఇంట్లో ఉంటాయి. సుభాష్ దగ్గర ఉంటాయి. సుభాష్ దగ్గర ఇంకా ముందు నుంచి ఉంది. బికాజ్ వాళ్ళు నాయిస్ ఫ్లాట్స్లో అలా మరి ఇంతమంది ఉండేవాళ్ళు అప్పుడు కలిసి వండుకునే వాళ్ళు. ఎవ్రీ వీకెండ్ అన్నా అట్లీస్ట్, అంటే వీక్ డేస్లో అంటే డివైడ్ అయిపోతారు, ముగ్గురు కలిసి వండుకోవడం అలా వర్క్ బట్టి. వీకెండ్స్లో అందరూ కలిసి మీన్స్ వచ్చి స్టార్టింగ్లో కూడా ఆల్మోస్ట్ 20 పీపుల్ ఉండే. నేను డిసెంబర్లో వస్తే ఆ మంత్ మా యానివర్సరీ, సో చాలా మంది ఉండే. We are not talking anything. We are talking about food. अच्छा मैच गुరించి మాట్లాడుతున్నాం. Not about. We won't make such a mistake. Shot Darshan boy. 6-4 10. Shot boy. Okay. Concentration. Okay. నేను మ్యాక్స్ ఒకసారి ఉండేది 10 మెంబర్స్ కొంటుంటా అంతే. అమ్మో నాకు అసలు అంతమందికి ఉండడం రాదు ముందు. తెలుసు మా ఫుడ్ సంగతేగా. ఇక్కడ వచ్చాక కూడా చాలా భయం వేసేది, ఎందుకంటే ఇంతమందికి గలీజ్గా వండితే ఎట్లా ఉంటుంది అని చెప్పి. బట్ మెల్లిగా గుడ్ ప్రాక్టీస్. కార్తిక్ 10. నేను ఫస్ట్ టైం Nice bro, nice. నేను ఫస్ట్ టైం వండుకున్నప్పుడు అయితే నార్మల్గా వండుకుంటుండే. ఫస్ట్ టైం బిర్యానీ అదేదో స్టీల్ దానిలో అయినా ఇంటి నుంచి వచ్చాక ఏమొస్తాయి చెప్పు, అబ్బాయిలకి ఇంకా కష్టం. జనరలీ మదర్స్ అమ్మాయిలనే రానివ్వరు. నాకు కూడా రాదు, నాకు పెళ్ళే వరకు నువ్వు వంట రాదు, ఏం రాదు. నువ్వు హారిబుల్ అబ్బా, నీ గురించి మాట్లాడలేదు. అదే కదా ఇక్కడ వచ్చాక జనరలీ వచ్చేస్తుంది. కాదు ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉందంటే జర్నీలో ఉంటే మనకు వంట రాదంటే ఎవరు నమ్మను కూడా నమ్మడు. అంటే ఇంకా వేరే కంట్రీకి వచ్చాక ఆటోమేటిక్గా ఇంకా మరి తినాలి కదా, ఎంత బయట తింటాము. ఆర్ బాగా వండే ఫ్రెండ్ ఉండాలి, రూమ్మేట్, సో అప్పుడు మేనేజ్ అయిపోతుంది. ఏదో ఒకసారి మనకు వస్తుంది కదా పరిస్థితి. బ్యాటింగ్ బాయ్, బ్యాటింగ్ నేనా ఇక్కడ ఒక ఓవర్ అయిపోయినట్టే కదా, బౌలర్ మారుతున్నాడు. ఓకే 6 వికెట్ ఎంత ఇక్కడ అప్డేట్ చేయడానికి 4.11 5 బాల్స్ అయినాయి కదా. అది లేజినెస్కి అసలు ఒక బ్రాండ్ అంబాసిడర్ నువ్వు. వచ్చేస్తుండే కదా వర్క్ ఎందుకు మనకి. ఓకేలే, దిస్ ఇస్ స్మార్ట్ వర్క్ ఏమో. హాయ్ రెండే గెలిచాము. ఇవాళ కూడా పక్కన సెకండ్ బాల్ చేస్తున్నా. రాహుల్ సేమ్ రాహుల్ అనేది మస్తు నాకు అంత కామెడీ. బౌలింగ్ అంత మంచి చేస్తోండి, ఇంత కామెడీ చేస్తున్నాను. Shot back. No. Bowling those balls.
టాప్ వన్ వస్తాయి సిక్స్ పాయింట్ ఎంత ఉంది మేము అన్నీ ఉంటారు పక్క వస్తే మేము నువ్వు చెప్పిన ఈక్వేషన్ to add the score. Great shot, Lalu. Done. Good shot, boy. Nice shot. Nice one, boy. 2 overs. Total, హరి టోటల్ కాదు కదా, ఓవర్ స్కోర్ కావాలా టోటల్ స్కోర్ కావాలా? టోటలా ఎంత అంటే అడుగు 21 అనుకుంటా. తెలుగు ఇక్కడ అయితే సెకండ్ వాళ్ళదా ఇది? 20. ఓకే. అచ్చా ఇది 2 అంటే సెకండ్ టీమ్ దాన్ని. అంతేనా? నేను ఓవర్ ఇక్కడ +1 -1 రెండు ఉందిగా, మైనస్ చేసుకోవడమే రాంగ్ రాస్తే. చూపించింది బౌలింగ్ Gopi. Get down from there itself. Lalu bro, bad. Gopi go. Come on boys. Batting Lalu. ఓడిపోయినా పర్లేదు, టాప్లో మరి 2 వర్స్ట్ ఓడిపోయినా రన్ రేట్ ఉంది కదా, 6.3 ఉంది. బట్ అసలు అలా ఆలోచించద్దు కదా. ప్రెజర్ మీద దాన్ని పడుతుందేమో అన్న ఒక డైలమాతో పెట్టాలి, ఎందుకంటే 2 బ్యాట్స్. బ్యాట్ గోపి. కాకపోతే అంటే Nice one, Gopi, come on. అవునవును బ్యాటింగ్ then go and join na. That's still okay. They might play some sub for you. maybe bowling you will go for bowling. You can go as ఓవర్ అయిందా చెప్తాడేమో అక్కడి నుంచి. That player you can go right. Daddy bro, ఇంపాక్ట్ ప్లేయర్ లేదా? ఇంపాక్ట్ ప్లేయర్ ఉంది, గుర్తుపెట్టుకో. అన్న మేము ఒకవేళ వర్స్ట్ కేసు ఓడిపోతే వస్తామా టాప్ వన్ వస్తామా ప్లే ఆఫ్ టీమ్ మేము ఒకవేళ ఓడిపోతే రన్ రేటింగ్ పడుతుంది అంటే వీళ్ళతో వీళ్ళు ఓడిపోయారు కదా అనేసి టెన్షన్. కేకేఆర్ వాళ్ళు ఓడిపోయారు కదా కేరళ. నిన్న కేరళ వాళ్ళు వీళ్ళు ఓడిపోయినారు కదా, అంటే ఇప్పుడు మిడిల్ ఎవరు గెలిస్తే వాళ్ళు వెళ్తారు అంతే. మిడిల్ ఎవరు గెలిస్తే వాళ్ళు టాప్ 4 సింపుల్.
అంటే కేకేఆర్ వాళ్ళు 3 థర్డ్ పొజిషన్ ఫోర్త్ లో ఉంటుంది నీకు థర్డ్ లో ఉంటుంది ఎవరు గెలుస్తారు సీరియల్ 4 లో ఉంటాయి కాబట్టి 3-4 లో ఉంటారు ఎవరు గెలుస్తారు గుజరాత్ ఏం ఆడుతున్నాను అసలు నేను ఆడాల్సిన అంటే ఫస్ట్ టైం మళ్ళీ పక్క చాలా మంది వస్తారు ఎండింగ్ అది ఓకే షమి బ్రో shot hello great shot boy వాళ్ళు Samrat mostly offside don't ball to the bat offside boy why you scared of hitting shot so we had 8 players bro nice one Eldo కేరళ వాళ్ళు బ్యాటింగ్ అట్లా కేకేఆర్ వాళ్ళు listen to that close catch it great shot gopi fielding offside Samrat you cannot rotate You remember Crispin catch? outside easy hello Going far out. don't attempt while defending it defend it with your body come on gopi चलो अभी गया सबका विकेट star bowler मोनिल चलो मोनिल सब यॉर्कर डाल दो స్కోర్ ఇప్పట్లే గణేష్ Samrat close గణేష్ స్కోర్ base हरियाणा wait కింద గ్రౌండ్ షాట్ ఆడు restart what is this I don't like bro sit on the pitch don't let anyone play Sammy bro restart bro no bells ఇవాళ ఇస్తారు Boy. Easy Gopi, come on. bowling Shot Gopi. batting Gopi Gopi back in form. nice shot boy
ఎప్పుడు ఛాన్స్ ఉంటుంది We also have a deep batting lineup. Not only conquerors. గోపి నైస్. నువ్వు ఏం చెప్పావు ఎలా ఆడే బాగాలేదు అంటే నువ్వు అనుకున్నట్టు లేదు చూడు బాగా. Actually, they are 11 batsmen. వెరీ నైస్. నువ్వు కొట్టావుగా 6 కొట్టావు అక్కడ 42 ఉండే 6. వాడిది ఒక బాల్ లోపలికి వస్తుంది, ఒక బాల్ సైడ్కి వస్తుంది. ఇంతనా? వాడు మళ్ళీ చేతిలో ఫింగర్స్ కూడా డిఫరెన్స్ లేదు, అలాగే వస్తున్నది. అది పిచ్ వల్ల అచ్చా ఓకే. అవును, ఎలా వేస్తున్నారని చూస్తారు కదా ఫింగర్స్ నేను చూస్తుంటే, కానీ వాడు అస్సలు డిఫరెన్స్ లేదు. ఒక స్కోర్ గణేష్ అడుగు లేదు, ఏం లేదు. 48 హేమంత్ అంటే అక్కడ వరకు కరెక్ట్. హేమంత్ అన్న స్కోర్ యా 5. ఓవర్కి 10 ఇస్ వెరీ గుడ్ రన్. అంటే మీరు నెక్స్ట్ మ్యాచెస్లో కూడా మినిమం 10 రన్ వేసుకుంటే కంపల్సరీ. షాట్ బ్యాటింగ్ బ్రో, బ్యాటింగ్ అయ్యో అసలు అది వెళ్ళేది యాక్చువల్లీ. వాళ్ళే కొట్టాడు కానీ ఎటు సైడ్ వాళ్ళు కొట్టాడు. ఇప్పుడు బ్యాటింగ్ చేశారు ఏమో నాకు తెలియదు. నేను చాలా మందిని చూడలేదు అసలు. ఇతనని కాదులే, అసలు నార్మలీ కూడా నేను చాలా మందినే చూడలేదు. అవునా? నేను కొత్తగా వచ్చిన తర్వాత ఈ 6 months లో ఎంతమంది అంటే కొత్త బ్యాచ్ వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు ఇప్పుడు. లాస్ట్ ఫాల్, ఇప్పుడు ఈ స్ప్రింగ్ లో జాయిన్ అయ్యారు కూడా. నేను ఇప్పుడు వెళ్ళాను నవంబర్, వింటర్ స్టార్ట్ అయిన తర్వాత వింటర్ ఆల్మోస్ట్ ఎండ్ అయ్యే టైంకి వచ్చా. ఈ 6 months లోనే ఎంతమంది వీళ్ళెవరు తెలియదు నాకు. చాలా మంది కొత్త మంది ఉన్నారు, కొత్త వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు తేజ ప్రకాష్ వంశీ ఒక్కడు ఒకసారి పార్ట్ టైంలో కలిసినట్టు గుర్తు అంతే. త్రివంశీ హోమస్ ప్యాకింగ్లో నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయే ముందు. హలో జాహ్నవి. సుభాష్ రాహుల్ మరి ఫీల్డింగ్లో ఉన్నాడుగా. ఫీల్డింగ్ ఓ సారీ, అదేలే అటు పక్క ఉన్నాడు బేసిక్గా త్రివంశీ దగ్గర, అటు సైడ్కి. చెప్పాలా, పిలవాలా? నాకు గోపి ఉన్నాడు పక్కన. ఇంకేమున్నా? హలో అయిపోయిందన్నా. ఓ సారీ, రాహుల్ ఫీల్డింగ్లో ఎందుకు ఉంటాడు, నా పిచ్చి కాకపోతే. స్టిల్ వాటర్ బాటిల్స్ ఎన్ని? అదే 6 కాదు, 6వి స్టిల్ వాటర్ 5 sets. ఓకే అన్న సార్. ఓకే
మళ్ళీ బౌలర్ మారాడు కదా. ఓకే అన్న. ఓకే. యా ఉంది అదేగా అగ్నెట్స్ రాజా దగ్గర. యా సరే అన్న. ఓకే ఓకే అన్న. వాటర్ బాటిల్స్. అచ్చా ఓకే. ఎందుకు నిన్న బాటిల్స్లో నింపేసుకుంటే అయిపోద్ది కదా. ఏమో మరి తెలియదు నాకు ఆ థాట్ చెప్పి. అంటే నిన్ననే అనుకున్నా నేను. మరి ఆ బాటిల్స్ మరి ఫ్యాన్ వేసేసారా? అప్పుడే అలా చేస్తారు. నిన్న క్లోజ్గా అన్ని. అంటే తను ఐ థింక్ హీ థాట్ ఆఫ్ గివింగ్ అంటే బయింగ్ వాటర్ మేబీ అనుకుంటా. వాటర్ కొనిద్దాం అనుకున్నాడు. హే అది వైడ్ కదా. ఎలా బాల్ మిస్ అయింది అవుట్. అదే ఎలా హౌ ఇస్ దట్ అని అడిగాడు ఆయన. హౌ ఇస్ దట్ అని ఆ ఫ్లోలో అవుట్స్ కి హౌ ఇస్ దట్ కి డిఫరెన్స్ తెలియలేదు మనకి. లేదు పాపం అబ్బాయి హీ డిడ్ హిస్ బెస్ట్. అంటే 2-3 వదిలేసినాక 6 కొట్టినా మంచిగా సెట్ అవుతుంది యాక్చువల్లీ. అదే అంటే అవుట్ అయ్యే కన్నా 2-3 వదిలేసి ఆ తర్వాత ఒకటి మంచిగా కొట్టినా మంచిదే కదా. ఈ పిచ్ మీద అసలుకే ఎటు వస్తుందో తెలియదేమో. నాకు అది అర్థం చేసుకోవడానికి సంవత్సరం పట్టింది. ఫస్ట్ ఇయర్ మొత్తం ఎంత అర్థమైనా మళ్ళీ ఇట్ ఈస్ న్యూ. ఫస్ట్ ఇయర్ మొత్తం ఎలా అలాగే అడ్డు పెడుతూ ఆడుతుంది. హేమంత్ స్కోర్ ఓవర్స్ 6 అదే లాస్ట్ ఇయర్ ప్రతి 6 ఓవర్స్ కదా. బ్యాటింగ్ బాయ్స్ కమ్ ఆన్. 62 6 ఓవర్స్ అయినట్టున్నాయి. 6 అనుకుంటా కాదు 7 అయ్యాయా మరి. బ్రేక్ ఏమి ఇవ్వలే. 6 to 9 మధ్యలో అనుకుంటా కదా బ్రేక్. ఎప్పుడైనా తీసుకో మనకు బ్రేక్ ఎందుకు. అంటే ఫ్రెష్గా వచ్చారు కాబట్టి మార్నింగ్ అలసిపోయి నిన్న మేము ఫస్ట్ మ్యాచ్ కూడా అలాగే ఆడండి. 12 ఓవర్లు బ్రేక్ లేదు. ఓకే సారా కేరళ వాళ్ళ మీద బ్రేక్ ఇస్తే మళ్ళీ వాళ్ళు బ్యాటింగ్ బ్రో నైస్ వన్ వెల్ ప్లేడ్. అబ్బాయితో నిజంగా నిద్రలోనే ఉన్నాడు తెలుసా. ప్రియాంశు 3ంటికి పడుకున్నాడంటే పైగా షిఫ్ట్ చేసి బర్గర్ రానని మెసేజ్ కూడా పెట్టాడు. బట్ ఇంకా ప్రతి మరి 11 people ఏమో పొద్దున్న ఎవరు బాయ్ దొరకరు కదా సబ్స్టిట్యూట్ పొద్దున్న పూట కదా. రా అని చెప్పి కాల్ చేస్తే పాపం వచ్చాడు. వాళ్ళు బర్గర్ కింగ్ వాళ్ళు మరి హాలిడే కదా 12కి ఆర్డర్స్ అయిపోయింది. బట్ 3 hours పట్టింది క్లీనింగ్. అంటే ఎన్ని ఆర్డర్స్ వచ్చి ఎంత మెస్ అయిందో ఆలోచించు. మా ఫ్రెండ్ చెప్తుంది స్టార్ట్ పార్క్ ఎక్కడికో వెళ్ళారంట. మొత్తం జనాలే అందరూ బార్బెక్యూ పీపుల్ అంతా. రోడ్డు మీద ఇటు పక్కన ఎవరు చూసినా కేసులు బియ్యలు పట్టుకొని పోతుంది. అంత తిరిగేవాడు. మొన్న మేము కాట్లాండ్ వెళ్ళాము షాపింగ్ అని అంతే. అలాగే ఏది playing against the odd. When did he played with the odd? Shot ra. వేరే ఊర్లో వెళ్ళి పడింది. అది కానీ నిన్న ఒకటి కొట్టాడు. ఆ వెనకాల చెట్టు ఉంది చూడక కార్నర్లో. ఎంత వెనకాల కార్నర్ చెట్టు ఉంది అక్కడికి వెళ్ళింది. అసలు వెనకాల కొట్టడమే కష్టం కదా. వాడు అదే కొడతాడు. అలాగే కొడితే అది ఆ చెట్టు దగ్గరికి వెళ్ళింది. వైడ్ అంటే కూడా రన్ వస్తుందిగా. ఏ బాల్ వస్తే రన్ వస్తుంది అంతేగా. ఇక్కడ రూల్ అని యాక్చువల్ రూల్ అదే. బీఫ్ తిని వీడా వాళ్ళు తింటారు. వాడు బీఫ్ తింటాడు. అయిపోయింది. అయ్యో బట్ నైస్ ధర్మా వాడు చూడి పరిగెత్తుంది.
బ్యాటింగ్ లో చూపి నైస్ వన్ కెప్టెన్, బాగా కవర్ చేసావాడిని. బయటికి అయితే అవును 3 6లు కట్ట. బట్ నువ్వైతే 60 పాయింట్స్ కన్నా ఎక్కువ ఆడుతున్నావు, బాగా ఆడుతున్నావు. గుడ్. అంటే చెప్పాడు కదా 60 పాయింట్స్ కే ఆడతాను చెప్పాడు, బట్ నో మాట చెప్పిన ఫస్ట్ వ్యక్తి కదా. నిజంగా బాగా ఆడాడు కదా ఫస్ట్ మ్యాచ్. చాలా బాగా ఏంటి టాక్ వచ్చింది, నువ్వు ఫస్ట్ మ్యాచ్ నువ్వు ఆడడం నేను లేను కానీ చాలా బాగా ఆడావని, బౌలింగ్ తోపేస్తావన్నారు. హేమంత్ స్కోర్ 82 వేసా, అదేనా కాదా అని. ఓవర్కి కొడుతూనే ఉండే పక్క ఒక 6 అన్నా పడుతుంది ప్రతి ఓవర్లో. ఇందాక మిస్ అయింది, లేకపోతే ధర్మ వాడిది ఇంకోటి కొడుతున్నారా. నేను వచ్చి అవును మీకు ఒక 20 runs. అబ్బాయి సగం నిద్రలో ఉన్నాడు పాపం. ఎండ పడుతుంది, సన్ కూడా పడుతున్నట్టుంది ఆ డైరెక్షన్ లో. మీరు పెట్టుకోక మా కెప్టెన్ పక్కన పెట్టుకున్నారు. మరి ద మోస్ట్ కన్నింగ్ వన్ ఇన్ అవర్ టీమ్. కెప్టెన్ ఏం చెప్తే దానికి ఆపోజిట్ చేస్తాం. లేదురా, నీ ప్లాన్ బాగా వర్కౌట్ అయిందని చెప్తుండే ఇక్కడ. క్యాచ్ మిస్ చేయించావంట, దగ్గరుండి క్యాచ్ మిస్ చేయించావంట. ఓకే, ఇన్ని 8 overs. ఓవర్కి అది ఏంటంటే పర్ఫెక్ట్ 8 అయినాయి. వికెట్స్ బాగానే ఉన్నట్టున్నాయి కదా, 5 ఉన్నాయి అనుకుంటా. రాహుల్ అన్ని పెద్ద వికెట్లు ఉన్నాయి. వీడు రాహుల్ దీపక్ హరి కూడా ఉన్నాడు కదా. అన్న లేదులే అన్న, ఆ కెప్టెన్ లోపలికి వెళ్ళి లోపల నుంచి ఎనర్జీ రావాలంటే టైం పట్టింది. అచ్చా ఓకే, 11 కన్నా ఎక్కువ ఉన్నప్పుడు అందరూకి రాదు స్కోప్ అంతేనా? బట్ మేము 11 లేవు, 10 ఉన్నాం. అవునా? అందుకే ఆనంద్ తీసుకుంది. బౌలర్ ప్లేయర్. అచ్చా ఓకే ఓకే, ఇతను నిజంగానే ప్రద్యూ టీమే. అదే కదా. నువ్వు ఆప్షన్ లో తీసుకున్నావు అనుకుంటున్నావా? కాదు కాదు, నిన్న తీసుకున్నావు, నిన్న లాస్ట్ మ్యాచ్ కి. అచ్చా, ప్యాడీపురం టీమ్ లోనే ఆడాడు. ప్యాడీపురం టీం నుంచి ఏ టీం కుంటే ఆ టీం ఆడాల్సిందే కదా. ఏం చేస్తాడు? ఇట్స్ ఓకే. 3 తిట్టుకుంటూ ఉంటాడు త్రివంశీ గారిని. వాడిని అవుట్ చేయాలంటే ఐదర్ అవుట్ అండ్ అవుట్ పేస్ బౌలర్ అయి ఉండాలి, లేదా వాటి మీనింగ్ ఏందో కూడా తెలియదు నాకు. ఇప్పుడే కదా నెక్స్ట్ డే మళ్ళీ 82 కదా, ఇందాక ఇప్పుడు 88 అయి ఉంటుంది అంతే. సర్లే చెప్తారనుకో తర్వాత. ఏరే వామప్ప, అతని మీద ఉన్నాయి పాపం నీ కళ్ళు. కానీ ఉన్నా కొద్దిసేపట్లో 4 6లో బాధేస్తాడు కదా. నేను 3 ఓవర్లు ఆడి 2 కొడితే వాడు 2 ఓవర్లు ఆడి 4 కొట్టాడు. బ్యాటింగ్ రాబోయే బ్యాటింగ్ మంచి స్కోర్ పెంచాడు. వాడు అప్పుడు లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు తమిళ వాళ్ళతో ఆడుతుండే, వీడిలాగే ఆడిపోతుంది. అరే రన్ ఇంకో సైడ్ హరియేనా? నేను గుర్తుపట్టలేదు, నాది రెడ్డి ఎర్ర చొక్కా బాయ్. ఇప్పుడు వెళ్ళి 2 రన్కి రారా అంటే అప్పుడు చూసా 2 రన్ లైట్ అనుకున్నాడు. బ్యాటింగ్ అన్నా.
గాలి పీల్చినట్టు సిగరెట్లు పీలుస్తారు. అవునా కానీ గేమ్ బాగా దీపక్ 60 పాయింట్లు గుర్తు చేయాలి. మంది కొడదామని వెళ్ళా, అదే ట్రై చేశా. ఏరా ఏమైందిరా? కానీ ఈ మోసం జనరల్లీ అందరికి అవుతుంది. పైనుంచి వస్తుంది అనుకుంటే కింద నుంచి. నిన్న ప్రతి కూడా బాల్ అలానే అయ్యాడని చెప్పుకుంటే తర్వాత అది పైకి వస్తుందని అనుకున్నాను అని చెప్పి నేను అక్కడ పడింది అది నా కళ్ళ ముందు, అందుకే పైన కింద నుంచి కసక్కని వెళ్ళింది. కాదు వాడిని పిచ్చులు కొడదామని వెళ్ళావు నువ్వు. ఒక 6 కొట్టేదేమో కదా. రాహుల్ చాలా లైట్ మూడ్ తో ఇన్‌స్టాగ్రామ్ కి 2 వీడియోలు వచ్చినాయిరా నాది, అదొక 6. ఓకే కట్ చేసుకొని పెట్టేసుకోవడం. నువ్వు అవుట్ అయిపోయింది వచ్చింది ఆబ్వియస్లీ అందులో. అది ఎవ్రీథింగ్ ఇస్ రికార్డెడ్. ఏమన్నా మళ్ళీ వచ్చేసాం లేదా లంచ్ అప్పుడు చూపిస్తాడు. కానీ కప్పు తీసుకుంటూ పెట్టుకుంది కానీ రాహుల్ ఏం ఫర్ రేట్. శ్రావణ్ వస్తాడు కాదు అనుకుంటా లాస్ట్ వికెట్ రాహుల్. ఫీల్డింగ్ అది వాటర్ ఉండాలనుకుంటున్నా మరి ఏమో లేదు. ఇంకో 5 సెట్స్ కొనుక్కుంటారు. ప్రద్యు ఇంకే ఉండవు వాళ్ళని కొట్టొచ్చు, కాకపోతే వాళ్ళు చేసి స్లో బాల్ జాగ్రత్తగా ఆడుకోవాలి. లాస్ట్ ఓవర్ కూడా వాళ్ళందరూ స్లో బౌలర్స్, ఒక్కడే ఉంటాడు. హేమంత్ స్కోర్ అని వాడు ఫుట్బాల్ ప్లేయర్, వాడి పేరు ఏదో ఉండిద్ది. ప్రదీప్ యశ్వంత్ అవుట్ చేయాలి. ఇంకోటి ఉంటాడు జోసఫ్ సంథింగ్, వాడిని అవుట్ చేయాలి. 3-4 బ్యాట్స్మెన్స్ ఉంటారు, ఇక్కడ బౌలర్లు ఉంటారు. వాళ్ళలో ఒక్కడున్నా వాళ్ళు 60 కొట్టారు. అనుకుంటున్నా, అంటే ఇంకా కరెక్ట్గా తెలీదు. ఇది లాస్ట్ వికెట్ డెఫినెట్లీ. నాకు అలా అనిపించలేదే ఫర్ సమ్ రీజన్. అచ్చా జనం లేరు కాబట్టా. అరే ఇప్పుడు 90 కొట్టి 5 ఓవర్లో కొట్టిన డిఫరెన్స్ ఉండదు. మరి 50కి అవుట్ అయిపోయి సెన్సిబుల్ బ్యాటింగ్ దీపక్, సెన్సిబుల్ బ్యాటింగ్. నేను వేయను బౌలింగ్. వాడి కాళ్ళు ఆ తొడలు దాడి వికెట్ తగలాలంటే కష్టమే కావాలి. చేసుకోవచ్చు కదా. ఇలా నుంచున్నా అటో ఇటో వెళ్ళిద్ది, కానీ వాడు ఇలా నుంచుంటాడు చూడు, ఇలా కంప్లీట్ గా ఇలా ఇంకా అసలు 2 కాళ్ళు అడ్డొచ్చు. మళ్ళీ ముందుగా యాక్చువల్లీ గుడ్ స్ట్రాటజీ కదా. మళ్ళీ ముందుకు వస్తుంది. ఇంక దాన్ని అవుటా అయిపోయిందా? ఇది చెప్పు, స్కోర్ చెప్పండి. అంపైర్ వెరీ గుడ్ స్కోర్ యాక్చువల్లీ, వెరీ గుడ్.
బయటకు వస్తాడు ఆటోటే బయటకు వస్తాడు నువ్వు పాపం మరి కాలేదనా ఓకే నా కాలేదు One Karthik, same yesterday's length only. We are short of one fielder. Exactly. One loop ఉంటుంది కదా, సో ఆ టైంకి క్యాచ్ చేసేవాళ్ళు. Come on, boy. Bowling, Karthik, bowling. సైలెన్స్ అంట షమ్మి నీకే హేమంత్ ఎగ్జాక్ట్లీ Come on, Kino. Come on, boy. Four, nice. Nice one, boy. Nice shot, Sinu, nice shot. Nice one, boy. నాకు తెలియదు కానీ వాళ్ళు చెప్పడం నేను వేసుకోవడం అంతే. ఇక్కడ స్కోర్ వేసుకుంటున్నాను. అయ్యో ఇక్కడ సర్లే సుభాష్ గారు వినేది అంతే కదా. ఇది ఎవరి ఫోన్ నాకు తెలియదు, అది మనకు తెలియదు. ఇంతమంది ఎవరైనా చిన్న ఫోన్ సుమంత్ దాని పేరు అంటారు. ఓ నథింగ్ ఫోన్. Come on, Gopi, catch it. ఏ లేకపోయినా అంత దూరం Nice, Sinu, come on, boy. Nice, Sinu. Ball runs వచ్చాయి. Take your time, no problem. Come on, Sinu, come on. ఎంతో మరి సర్లే ఏమంత చెప్తే 6 ఇది 6 టోటల్ స్కోర్ ఓవర్ అయిందా? 4 balls అని ఉంటుంది. ఓకే Bowling, Karthik, bowling. ఇప్పుడు ఇదెంత? 2. చంద్రగురు లేదు పొద్దుపోతుంది. Bowling. Nice, Sinu, come on. Catch it. Come on, Sinu. Nice batting. 20 స్కోర్ 20. Rana. దాని నేమ్ ఉంది.
లేకపోతే పవన్ కి ఇవ్వండి. కమాన్ మనీల్. నీళ్ళలోనే వెళ్ళిపో. నీ కాలు ఓకేనేనా? అంటే మేము ఆల్అౌట్ చేస్తాం కాబట్టి 5 hours అటు ఇటు అయినా 1 hour. ఆల్అౌట్కి సంబంధం లేదు. షార్ట్ బాయ్. ఆల్అౌట్ సంబంధం లేదు. ఎన్ని ఓవర్స్ ఆడారు, ఎన్ని రన్స్ కొట్టారు, అదే అదా చేతికి వస్తుందా? ఈ చెట్టు దగ్గరకు వచ్చేది. అవునా? ఏమో రాహుల్ పట్టుకునేవాడు అనుకుంటున్నా నేను. అదే ఆ మధ్యలో పడేది అంతే, ఆ రెండిట్లో. గుడ్ స్టాప్. స్టాప్ చేసేది బయటకు వచ్చింది. స్టాప్ చేసినప్పుడు బయటే ఉంది. వెరీ నైస్ స్టాప్. లోపల టచ్ చేయడం వేరే టాలెంట్ వచ్చింది. No ball. టేక్ అంటే టేక్ ఎక్స్ట్రాస్. ఫ్రీ హిట్ అండ్ బ్యాక్ ఓన్లీ. ఇప్పుడు ఇది ఫ్రీ నో బాల్ కొట్టినా కూడా నో బాల్ లేదు. రైట్ నైస్ వెళ్తున్నాడు. కాదు అదైనా కొట్టాలంటే అసలు క్రేజీగా. మనీల్ టేక్ ఎక్స్ట్రాస్. నాకు అబ్బాయి ఇలా కిరణ్ చూస్తున్న ఫీలింగే వస్తుంది. నో బాల్. నైస్ ఎందుకు ఇస్తారు? ఒకటే రన్నా? ప్రతిదానికి ఒక రన్ కదా? ఫ్రీ హిట్లు ఇస్తారా? అదా అచ్చా ఓకే. లేదు ఒకటే ఫ్రీ హిట్. అంటే అదే బాల్ కంటిన్యూ అవుతుంది కదా? అదే ఈ బాల్ ఫ్రీ హిట్. నైస్ బాయ్. నైస్ బ్యాటింగ్ బాయ్ మనీల్. అతన్ని నిద్రలో కూర్చుకున్నాడు సమయాన్ని నేను అనుకుంటున్నా. అతన్ని నిద్ర ఫీలింగ్స్ బయట తెప్పడానికే వీడు యాక్టివ్ పెడుతున్నాడు అనుకుంటున్నాను నేనైతే. అందుకే ఐ థింక్ 32 అనుకుంటున్నా. ఒకసారి హేమంత్ కన్ఫర్మ్ చేయాలి. ఓవర్ అయిపోయిందా? స్టే అండ్ బ్యాంక్, దట్స్ ఆల్. నైస్ బ్యాటింగ్. ఏంటది? వాటర్ వాటరేనా? వైట్ గుడ్ బాల్. అంపైర్ మా బ్యాట్స్మెన్ డిస్టర్బెన్స్ అది ఆపేయండి. అందుకే అవుట్ అయ్యాడు మా వాడు. లీవ్స్ కి వాటర్ వేయడం కాదా? నాకు కాలేదు. అచ్చా మేబీ. ఎందుకు అచ్చా కాలుతో ఆపాడా? హేమంత్ స్కోర్ 30. 38 కాదు 33. ఓకే ఎందుకంటే నేను 32 దాకా వేసా అందుకే. నీకేనా? నాదంతా పెట్టుకుంటావా? నీ ఫోన్ నాకు తెలియదు మరి. అదే బండి నేను. నైస్ బాయ్. వాళ్ళు
రోజులు నైట్ షిఫ్ట్ చేశా. తర్వాత మొన్న 3 రోజులు నైట్ షిఫ్ట్ చేశా. నిన్న బ్యాటింగ్ ఆడా ఇంక ఎదురు నిన్న 4ంటికి 3:30 పడుకున్నా. పొద్దున 7ంటికి లేచాను రమ్మన్నారు. 7ంటికి రమ్మన్నారు. 3 గంటలు పడుకున్నాను. 6 రోజులు నిద్రే లేదు. రాహుల్ ప్లాన్ చేసినాం ఈ మ్యాచ్ ఓడిపోతే నెక్స్ట్ మ్యాచ్ గెలుస్తాం కదా, అది రేంజ్ అన్ని గెలిచినాం అనుకో ఒక మ్యాచ్ ఓడిపోతాం కదా అనేసి మ్యాచ్ ఓడిపోతుంది వాళ్ళని. అలా స్ట్రాటజీ అన్న మీద అసలు లేదా అయిపోయింది చేసి ఆడిపోయింది మ్యాచ్. అదే మీరే గెలుస్తారు. ఫామ్ హౌస్ అయిపోతుంది అసలు. వచ్చాక కష్టం మనిషికి ఫస్ట్ ఆఫ్ ఆల్. తీసుకో రెస్ట్. ఇంకొక 33 ఏమి స్కోరు? 33 కాదు, ఇంకా 33 12 ప్లస్. అవునా? ఓకే ఓకే. బాగా కొడుతున్నారు. నీ ఫోన్ ఏదని ఉందా? బ్యాగ్లో వేసిలే. బ్యాటింగ్ సీను బ్యాటింగ్ స్కోర్ అరౌండ్ 50. గోపి అరౌండ్ 50. ఈ బ్యాటర్ 3 ఓవర్స్ బ్యాడీ రివ్యూ 3 కదా? అంతే 3. ఇట్లా పెట్టావా? పవర్ ప్లే డన్. ఇంకా 1 ఓవర్ 43. అవుతుందా బ్రో? సింపుల్ అంటావా? అవుతుందా? అంతే అంటావా? ఇది పైనుంచి ఎక్స్ట్రా వాళ్ళు ఎక్స్ట్రా చేస్తారు. ఎన్ని వేస్తారు ఏంటి ఎక్స్ట్రా? ఎక్స్ట్రా చేయాలి మనం. పర్లే 2 అవర్స్ పర్లే ఆడు బాగా కొట్టండి. ఈ అబ్బాయి ఒక 6 ఆపేసాడు. ఈ అబ్బాయి ఇంకో 1.3 బాల్స్ లో కొట్టాలి. 9 balls. కల్ప్రిట్ బాయ్. అదే ఆ దగ్గరికి వెళ్ళి వేడి స్లెడ్జింగ్. ఒక 6 ఆపేసాడు అబ్బాయి. షమి ఉన్నాడు కదా, షమి చాలా స్లెడ్జింగ్ కి అడుగు. షమి స్లెడ్జింగ్ టార్గెటింగ్ యు. ఇది మొత్తం ఆఫ్ అయిపోయిందా? 5-10 సెకండ్ అనదు. నిజం కావాలి ఫ్లాట్ సర్ఫేస్ మీద పెట్టాలి. కష్టం దొరికి జాగ్రత్త. ఏం చేయాలి? కాల్ జాగ్రత్త. చెప్పండి. అదే నైస్ ప్రియాంష్, నైస్ ప్రియాంష్. మొత్తం స్విచ్ ఆఫ్ అయిపోయింది కదా. అది కష్టమే, పడుతుంది టైం. నార్మల్గా కొంచెం అటు సైడ్ సేఫ్టీ కూడా. అలా పైనుంచి వస్తే ఇంకా అది బాల్ కోసం కాదు, మనిషి కోసం. బాల్ ఎలా ఆపుతాము అది కష్టం. దీన్ని కూడా కొట్టేయచ్చు, బాల్ చెప్పలేం. అంతే కదా, అంతే కదా, దీన్ని కూడా కొట్టేయచ్చు. అది ఇదే మనకి నో బాల్ 6. ఫ్రీ హిట్. ఫ్రీ హిట్ లో క్యాచ్లు అవి ఏముండవు. కాకపోతే రన్ అవుట్ వాళ్ళు రన్ అవుట్ అంటే ఇప్పుడు క్యాచ్ పట్టారు అనుకో, 6 ఆపినట్టు అలా అవుతుంది. రన్స్ తీయచ్చు. రన్స్ తీయచ్చు. స్టంప్ అవుటా వైడ్ నో బాల్. ఇదొక రన్నా. నైస్ నైస్. కమ్ ఆన్ బాయ్, కమ్ ఆన్ బాయ్. ఉద్యమం చేయను దీనికోసం. నాట్ ఇన్ టైం రన్ రేట్ కాకపోతే మ్యాచ్ గెలుస్తాం. లెట్స్ బి హ్యాపీ విత్ దట్. ఎగ్జాక్ట్లీ అంతే. మరి అన్ని మ్యాచ్లు వైడ్ బాల్, నో బాల్. నైస్ బౌలింగ్ బాయ్, నైస్ బౌలింగ్. కమ్ ఆన్ బాయ్. 3 నో బాల్. ఒక ఫ్రీ హిట్టారా బాబు. 3 నో బాల్. క్రికెట్ లో కూడా అంతే కదా, ఒకటే ఇస్తారు. ఈ బాల్ కూడా ఫ్రీ హిట్ కదా, మరి నో బాల్ వేసి. ఎగ్జాక్ట్లీ. అరే డెడ్ బాల్. నైస్ నైస్ బాల్. ఫ్రీ హిట్ కంటిన్యూస్. కమ్ ఆన్ బాయ్. దీనికి స్కోర్ రాదు కదా. డెడ్ బాల్ అంటే ఆ బాల్ కౌంటర్.
బట్ ముందు వన్నిటికి స్కోర్ ఒక వాటికి వస్తాయి వేస్తున్నాం 58 రీహీట్ కాబట్టి 6 కొడతాడు కొడతాడు ప్లీజ్ ఆపు బ్రో ఎక్కడ 6 నేను పట్టేస్తే సిక్స్ మిస్ అవుతుంది మనకి ఇంపార్టెంట్ 6 ఆపాడు. ఇది కొంచెం మాటలో పెట్టి మనోడిని అది అది ఇంకా చెట్టు మనం విధి చేసే వింత వైపరీత్యాలని మనం ఏం చేయలేము. ఈ మనుషులను అయితే మీరు నోబాల్ ఇవ్వమంటున్నాడా? రెండు ఆపుదాం అనుకుని 6 ఒకటైపు కానీ భలే ఆపాడు ఒకటి తప్పని బట్టి గుడ్ ప్లే అది. బౌలింగ్ కూడా బాగా పడింది. 2 balls 16 5 balls 16 5 balls 16 వదలరు బాబు. సారీ హరి అన్న వేరే వాడు మూడు బాల్కి 3 balls 16 అనేది 94 కొట్టడానికి. అదే 93 దగ్గరికి వెళ్ళి 6 కొడితే ఇంకా పెరుగుతుంది కదా, 99 వరకు వెళ్తుంది మంచి అర్థమైంది. ఇప్పుడు రన్ రేట్ కూడా పెరుగుతుంది. ఇప్పుడు మనం కొట్టాల్సింది 94, అది కొట్టింది 93 దగ్గరికి వెళ్ళి 6 కొట్టామనుకో 99 అవుతుంది, 94 అవుతుంది. మనం కౌంట్ చేసింది 94 రన్ రేట్. ఆ విషయం వాళ్ళు కమ్యూనికేట్ చేయండి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి 6 కొట్టారు 93 దగ్గరికి వెళ్ళాకంటే ఇప్పుడు కొడతారు 6. స్టార్టింగ్ నుంచి ఉన్నాడు కదా ఎప్పటి నుంచో స్టార్టింగ్ నుంచి ఈ మ్యాచ్ లో స్టార్టింగ్ థర్డ్ టోర్నమెంట్ 4th టోర్నమెంట్ ఆడుతున్నారు. తెలియదు ఎవరంటే టాస్ బాల్ బ్రో వేస్తాడు కరెక్ట్ ఓవర్ రాహుల్ బ్రో రెండు టాస్ బాల్ 2 balls 16 అంటే 2 balls అని మనకి నో బాల్ వైడ్ ఇప్పుడు ఒక రన్ వచ్చినట్టు నో బాల్ ఇప్పుడు రన్నేనా నైస్ వేయొచ్చా ఇప్పుడు? ఇంకో రన్ ఇలానే 2-3 వైడ్లు వేసి 2 6లు ఇచ్చే. ఇంకో 3 వైడ్లు వైడ్ 6 సరిపోయింది. కానీ మీకు 4 అంటే నా కౌంట్ తప్పేమోలే, 8 వచ్చినాయి, ర్యాండమ్ కౌంట్ కదా. 8 వచ్చినాయి, ఇంకా 8 రావాలి. సరే వాళ్ళు తీసుకుంటారు అది మనకు సంబంధం. చేతికి ఇచ్చేసాడు, కొడుకున్న చేతికి ఇచ్చేసాడు, కొడుకొని చేతికి ఇచ్చేసాడు బాల్. అంతే కదా మరి, Six ఫీల్డింగ్ కూడా ఈక్వల్ బాగా చేయాలి కదా. కొట్టారు. స్కోర్ హేమంత్ అయితే 90 కరెక్ట్ వేస్తున్నాం మనం. 3 to win. కాకపోతే ఎంత 4 overs అయ్యింది ఇప్పుడు కదా. ఇంకా 91. What, this was a no ball? But it's over kada. But no, అయితే మంచిగా ఆడారు. నువ్వు హ్యాపీ కదా నీ ప్లేతో.
No. Okay. You started this, no?